మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య 66కు చేరింది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొత్తగా ఒక కేసు నమోదైంది. ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడి 4 మృతి చెందారు. ఇక హాస్పిటల్లో 9 మంది చికిత్సను పొందుతున్నారు. ప్రధానంగా హోమ్ ఐసోలేషన్ లో మరో 10 మంది ఉన్నారు. కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు 43 మంది. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరిస్తున్నారు. లక్షణాలు ఉన్నటువంటి వారు పరీక్షలు చేయించుకోవాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్కసారిగా వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయంగానే భావించాలి. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నటువంటి పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా 66కు చేరింది. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొత్తగా ఒక కోవిడ్ కేసు నమోదైనట్లుగా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను కూడా నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నారు. అంటే జిల్లాల వారీగా తగినటువంటి వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యంగా హాస్పిటల్స్ తో పాటుగా హోమ్ ఐసోలేషన్, ఇతర రికవరీ సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. రాష్ట్రంలో నమోదైనటువంటి మొత్తం కేసుల్లో ప్రస్తుతం వివిధ హాస్పిటల్స్ లో 9 మంది రోగులు ఇన్ పేషెంట్లుగా చేరి చికిత్సను పొందుతున్నట్లు తెలుస్తున్నాయి. ఇక లక్షణాలు తక్కువగా ఉన్నటువంటి మరో 10 మందిని వైద్యుల పర్యవేక్షణలో హోమ్ ఐసోలేషన్ లోనే ఉంచారు. అయితే ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగించేటువంటి అంశంగానే భావించాలి. అదే సమయంలో సకాలంలో అందినటువంటి నాణ్యమైనటువంటి వైద్యం కారణంగా కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లిన వారి సంఖ్య 43కి చేరింది. అయితే కోవిడ్ లక్షణాల గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుంది. అయితే వైరస్ రూపాంతరం చెందుతున్నటువంటి తరుణంలో దాని యొక్క ప్రాథమిక లక్షణాలను ముందుగానే గుర్తించడం ద్వారా ప్రాణాపాయాన్ని కొంతవరకు తగ్గించేటువంటి అవకాశం ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఎవరైనా జ్వరం లేదా ఇతర అనారోగ్య సమస్యల లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకూడదంటూ కూడా కీలక సూచన చేసింది. అయితే ప్రధానంగా కొన్ని అంశాలను మనం గమనించాలి. జ్వరం లేదా ఒంటి నొప్పులు ఎక్కువగా ఉన్నా, శరీరం వేడెక్కడం లేదా తీవ్రమైనటువంటి అలసట, కండరాల నొప్పులు ఉండడం, శ్వాస సమస్యలు, తీవ్రమైనటువంటి దగ్గు, గొంతు నొప్పి, మాట్లాడేటప్పుడు లేదా నడిచేటప్పుడు ఆయాసం రావడం, శ్వాస తీసుకోవడంలో కొంతవరకు ఇబ్బందులు కలగడం లేదా రుచి వాసన కోల్పోవడం. 2020లో కోవిడ్ వచ్చినటువంటి సందర్భంలో 2021లో ఒమిక్రాన్ కి సంబంధించినటువంటి కోవిడ్ 2వ దశ వచ్చినటువంటి సమయంలో ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నాయో అలాంటి కొన్ని సందర్భాల్లో జీర్ణ సంబంధితమైనటువంటి సమస్యలు, ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి. సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ని కన్సల్ట్ అవ్వాలి, డాక్టర్ ను సంప్రదించాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్నాయి. నిర్లక్ష్యం మాత్రం వద్దంటూ కూడా కీలక సూచన చేసింది. అయితే కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సినటువంటి అవసరం లేదని, అయితే అత్యంత అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు చేతులను తరచుగా సబ్బులతో కలగడం, అదేవిధంగా కీలకమైనటువంటి హ్యాండ్ వాష్, శానిటైజర్లతో శుభ్రం చేసుకోవడం, రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలలో వెళ్లేటప్పుడు కొంతవరకు మాస్కులు ధరించడం, మళ్ళీ మాస్కులు ధరించేటువంటి పద్ధతిని అందరూ మర్చిపోయారు. సో ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సినటువంటి అవసరం మళ్ళీ వచ్చేటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. అయితే జనాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో భౌతికంగా దూరం పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుంది. మరి ముఖ్యంగా స్వల్ప లక్షణాలు ఉన్నా వెంటనే సమీపంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ వచ్చినటువంటి వారు వెంటనే వైద్యుల సూచనలతో మందులు యూజ్ చేయాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. మరోవైపు ఎక్కువగా పౌష్టికాహారం అంటే విటమిన్ సి తో కూడినటువంటి తాజా పండ్లు, వేడి వాటర్ తాగడం, క్రమం తప్పకుండా శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, ఇలాంటి అంశాలపైన ప్రజలు ఎక్కువగా దృష్టి సారించాలంటూ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు తెలిపింది.